హలో అండి అందరికీ శ్రీదేవి టాకీస్కి స్వాగతం సుస్వాగతం. సో మార్నింగ్ 4 అవుతుందన్నమాట. ఎయిర్పోర్ట్కి బయలుదేరాము. సో మార్నింగ్ 5కి మాకు ఫ్లైట్ ఉంది. హైదరాబాద్ టు శ్రీనగర్ వెళ్ళాలి యాక్చువల్గా, కానీ మాకు కనెక్టింగ్ ఫ్లైట్ దొరికింది. సో ఢిల్లీలో హాల్ట్ ఉందన్నమాట. 5:30 ఈవినింగ్ ఫ్లైట్ మళ్ళీ ఢిల్లీ నుంచి శ్రీనగర్కి ఉంది. 8కి మేము శ్రీనగర్ రీచ్ అవుతాం. బోర్డింగ్ పాస్ తీసేసుకున్నాము, చెక్ ఇన్ అవుతున్నాం ఫ్లైట్లోకి. సో లెట్స్ గో టు ఢిల్లీ. 7:30 AM అవుతుంది. ఢిల్లీ రీచ్ అయిపోయాం. వావ్, సన్ రైజ్ అయింది. చూడండి ఎంత అందంగా ఉందో. ఎలాగో ఈవినింగ్ ఫ్లైట్కి టైం ఉంది కాబట్టి ఢిల్లీ ఎయిర్పోర్ట్ మొత్తం ఒక లుక్ వేద్దాం పదండి. వాల్ స్ట్రక్చర్ చూడండి, వావ్, చేతులు అవన్నీ డిజైనింగ్ ఎంత బాగుందో. వామ్మో, తిరిగి తిరిగి కాలు నొప్పులండి. ఢిల్లీ ఎయిర్పోర్ట్ మనకు చాలా పెద్దది, మాకైతే చాలా నచ్చేసింది. అంజన్ స్టార్టెడ్ టు శ్రీనగర్. మొత్తానికి శ్రీనగర్లో ల్యాండ్ అయిపోయామండి. ఇక్కడ కొన్ని సెక్యూరిటీ రీజన్స్ వల్ల నేను ఓన్లీ అవుట్లుక్ చూపిస్తున్నాను. ఢిల్లీ అంత పెద్దది కాదు, కానీ చిన్నగా క్యూట్గా ఉంది. ఇప్పుడు మేము దాల్ లేక్లో బోట్ హౌస్లో ఉన్నాం. చలి బాబోయ్, చంపేస్తుంది అసలు. మార్నింగ్ వ్యూ చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో. మార్నింగ్ అయ్యేసరికి ఇలా చిన్న చిన్న పడవల్లో హౌస్ బోట్ దగ్గరికి వస్తూ ఉంటారు కదండి. ఏంటో చూద్దాం. क्या बना रहा है बताओ भैया. कहवा है यहाँ का फेमस टी, कश्मीरी कहवा, गरम मसाला वाला. उसमें केसर, बादाम होता है, अखरोट, इलायची, हनी, गुलकंद फूल. ये चेस्ट के लिए भी अच्छा है, ठंड के लिए भी अच्छा है. यहाँ का फेमस है. एक बनाओ, समावर कहवा. एक बस है बस. ये क्या है? ये ड्राई फ्रूट्स होता है. हाँ, ये हनी वाला है. हनी, ड्राई फ्रूट्स और सब भी डालते हैं ये उसमें. सर्दी वर्दी के लिए अच्छी चीज. यहाँ का स्पेशल है ना ये. स्पेशल कश्मीरी कहवा है. ये बॉडी को एक ही बस है, दो कई को. जाने एक्स्ट्रा మెల్లగా వెళ్ళు. एक जान बस. టేస్ట్ చేసి చెప్తాను ఎట్లా ఉందో ఒకసారి. రియల్లీ టేస్ట్ చాలా బాగుంది అసలు. కాఫీ, ఈ వెదర్, ఇలా బోటింగ్ చేసేటప్పుడు ఆ పక్షులు చూపించండి అక్కడ. బాగుంది. ఫ్లయింగ్ బర్డ్. ఇది రిసెప్షన్ అండ్ హాల్. ఇక్కడ మొత్తం వుడ్ వర్క్తో చేశారు, హ్యాండ్ మేడ్ అనమాట టోటలీ. చూడండి ఎంత అందంగా దిద్దారు. అమేజింగ్ కదా. హాల్ మంచి స్పేషియస్గా ఉంది. ఇక్కడ ఫ్రెండ్స్తో వస్తే మంచిగా చిల్ అవ్వచ్చు, రిలాక్స్ అవ్వచ్చు. లైట్స్ చూడండి కళ్ళకి ఎంత ఇంపుగా ఉన్నాయో. ఇది డైనింగ్ ఏరియా. ఇక్కడ బ్రేక్ఫాస్ట్, డిన్నర్ అన్నీ ప్రొవైడ్ చేస్తారు. ఇక్కడ వుడ్ వర్క్ చూడండి, ఆర్ట్ చాలా బ్యూటిఫుల్గా ఉంది కదా. బోర్డ్ డెకరేషన్ అయితే సూపర్ ఉంది. కార్పెట్ డిజైనింగ్ కూడా చాలా బాగుంది, వర్త్.
ఇంకా రూమ్స్ ఎలా ఉన్నాయో చూద్దాం పదండి. ఈ రూమ్లో చూడండి ఎక్స్ట్రా బెడ్ కూడా వేశారు. మీకు చిల్డ్రన్ ఫ్యామిలీతో వచ్చినప్పుడు మంచి కంఫర్ట్గా సరిపోతుంది. ఇది మా రూము, ప్రీమియం రూమ్. చూడండి ఎంత బాగుందో. తాజ్ మహల్ డెకరేషన్ కానీ, కార్పెట్స్ డిజైనింగ్ కానీ. రూమ్ అయితే కంఫర్టబుల్గా పెద్దగానే ఉంది. తాజ్ మహల్ ఆర్ట్ అయితే వావ్, అమేజింగ్, నాకు చాలా నచ్చింది. ఇంకా షికారా రైడ్ ఎక్స్పీరియన్స్ చేద్దాం రండి. ఈ బోట్లోనే మనం షికారా రైడ్ చేయబోతున్నాం. సో లెట్స్ ఎంజాయ్ బోటింగ్ ఇన్ ద లేక్. విజిబిలిటీ చూడండి ఎంత క్లియర్గా ఉందో. ఇంకా ఏంటంటే ఇక్కడ అసలు పొల్యూషనే లేదు. ఇక్కడ అప్రాక్సిమేట్ 5,000 మంది ఇక్కడే డాల్ లేక్లో ఉంటున్నారు. వాళ్ళ ఉపాధి అన్నమాట. ఇక్కడ వాళ్ళకి ప్రతి హౌస్కి ఒక బోట్ ఉంటుంది. ఈ బోట్స్ పైనే రకరకాల వ్యాపారాలు చేస్తూ వాళ్ళ జీవనం సాగిస్తారనమాట. రైడ్ ఇక్కడ మీరు చూస్తుంది, ఇక్కడ అన్ని హౌస్ బోట్స్ ఉన్నాయి. ఇటు సైడ్ ఈ రైడ్ వచ్చేసి 1 అవర్కి వచ్చేసి 800 తీసుకుంటున్నారు, 2 అవర్స్కి వచ్చేసి 1600 తీసుకుంటారు. మీకు దగ్గర దగ్గర విజిటింగ్ ప్లేసెస్ ఉంటాయి, అవి కవర్ చేస్తూ ఉంటారు. అక్కడ ఒక శంకరాచార్య మందిర్ ఉంది, అక్కడ పైన కొండ మీద. గోల్డెన్ లేక్, ఇది గోల్డెన్ లేక్. ఇక్కడ మొత్తం నైట్ టైం అంతా లైటింగ్ తో చాలా కలర్ఫుల్ గా ఉంటుంది. స్పోర్ట్స్ ఫ్రంట్ సైడ్ అన్నమాట. ఇటు చూడండి, ఇది ఫ్రంట్ వ్యూ వస్తుంది ఈ బోట్స్ కన్నీ. సో ఈ బోట్లో మీరు స్టే చేయాలంటే 6,000 పర్ నైట్. సీజన్లో అయితే ఇంకా పెరగచ్చు రేట్స్, టారిఫ్స్. అదే బ్యాక్ సైడ్కి అయితే మీకు 1,600లో దొరికిపోతుంది. ఇక్కడ మీరు పైన కూడా స్టే చేయొచ్చు. ఆ బోట్కి అది అక్కడ పైన కూడా స్టే చేయొచ్చు. సో అందుకే ఇక్కడ మీకు టారిఫ్స్ तरबूज आएगा, अमरूद आएगा, सब मिला के ఇక్కడ ఫ్రూట్స్ టేస్ట్ చేస్తాం. मसाला डाल के मजा आएगा। चाट मजा नहीं आएगा सर, पैसा मैं देता, मजा होना चाहिए। 100 वाला 200 वाला, नहीं चाहिए। 100 वाला बनाएगा वो 200 बंदा करेगा, 2 बंदा करेगा शेयर रहेगा सर। बहन जी क्या दिखाओ, हाँ? क्या दिखाओ बहन? यादगारी चीज, सोवेनियर्स ऑफ कश्मीर। वो लैंप अलादीन का लैंप कितने में? दैट्स मेड बाय 7 मेटल बहन। हाँ, ये पंचलो है। पंचलो। यस, और ये जो आप बना हुआ ना, ये स्टोन का है, मदर ऑफ पर्ल। ब्लेसिंग पीस फॉर योर हाउस, यादगारी चीज। इट्स मेड बाय ओल्ड पर्सन, एज ऑफ 90-80 years old। ये समथिंग डिफरेंट है, यूनिक पीसेस टू बाय। How much? 1200 का है। ये बहुत बढ़िया पीस है, और दिस इज ओल्ड पीस, ये नया पीस नहीं है बहन, ये बहुत ओल्ड पुराना पीस है बहन। वेयर आर यू फ्रॉम सर? हैदराबाद। माशाअल्लाह, यू आर कमिंग फ्रॉम गोल्डन पर्ल प्लेस। ये जो चीज है ना बहन, यू कैन यूज लाइफ लॉन्ग, और ये समथिंग डिफरेंट रहेगा आपके घर के लिए बहन। खाया पियो गयो, बट दिस इज समथिंग यूनिक टू बाय। और ये है दूसरा चीज बहन, इसको बोलता है बम्बरू। बम्बरू शाम बनेंगे बम्बरू। Okay. ये है मून स्टोन बहन जी। ये देखिए, इसके साथ आएगा 2 कान के साथ ऐसे, ये कश्मीरी Earrings. झुमका बहन। यस, ये कितने का? ये पड़ेगा 450 का बहन जी, पूरा सेट। ये पूरा देखिए, set? यस, ये पड़ेगा 450 का बहन। इसका रेंज बोलो फाइनल। But this is really unique pieces बहन। Tell me- Panchalo, you know that? What is Panchalo बहन? You pay me 1,400 बहन।
1200 बोला था अभी 1000. अच्छा सॉरी पे में 950. ये गिफ्ट गिफ्ट के लिए अच्छा रहता है बहन जी. यहाँ का यादगारी चीज. यार ये 450 का है बहन. ये 450 का है. बहुत बढ़िया चीज है बहन जी. यूनिक. 6 years, 8 years they can use, you know. Never come black. Always as it is. As long as they want to use बहन. ये अच्छा चीज है. You want to कितने call? में देते हैं? हाँ जी बहन. How much? 450 का बहन. बहन जी, we are coming from village, living in the muddy house. ये देखिए. This is green onyx. That's very unique and different. अब तो महारानी है माशाअल्लाह. अल्लाह ने बना दिया आपको प्रिंसेस. इसका रेट फाइनल May I रेट show you that one if you don't mind? दिस वन Bismillah. and this is good. That is also. Take 4 or 5 pieces bहन. I won't pay all this. इसका रेट बोलो. Can you go for 2 of them? I'll make a special price bहन. Yeah, tell me how much to. You give me 800 for both. चलो, be happy yourself. Make a deal. ये अच्छा चीज़ है इंशाल्लाह. एयरिंग साथ. जो भी लेगा एयरिंग आएगा साथ में. एयरिंग आएगा साथ. 400కి ఏమో 400 కూడా ఎక్కువే అది. हाँ हुक्का. अगर कोई यूज कर सकता है ना, they can also use, but if not, they can put decoration and incense. Oh. ये ब्रास का है. ये कितने का है? ये पड़ेगा 800 रुपया का है. 800 रुपए. Yes. We'll take this, huh? You smoke kada? You know, when you put the cigarette inside, you have to smoke like a stylish. और ये जो लिप्स है ना बहन, ये ब्लैक नहीं होता. This side. तो है ना, आप इसको देखिएगा पूरा white. हाँ, actually श्रीनगर भी white होता है ना. बट जब गुलमर्ग जाएंगे ना, पहलगाम, गुलमर्ग, सोनमर्ग, नंबर 1. Number 1. ये ले लो. चलो, थैंक यू मैडम. ये वॉच है. कितना बोले? 1000. ఇంకా మార్కెట్ అందాలు చూద్దాం రండి. ఇక్కడ మనకి మంచి మంచి ఐటమ్స్ చూడటానికి షాల్స్ దొరుకుతాయి, క్రాఫ్ట్స్ ఉంటాయి, మంచి హ్యాండ్మేడ్ క్రాఫ్ట్స్, డ్రై ఫ్రూట్ షాప్స్ ఉంటాయి, సూట్స్ ఉంటాయి, శారీస్ ఉంటాయి, మఫ్లర్స్, కోట్స్, కార్పెట్స్ ఏం దొరకవు ఇక్కడ. అద్భుతం కదా. మెయిన్ ఇంపార్టెంట్గా ఇక్కడ నో జిఎస్టీ అన్నమాట. ఇదంతా చూస్తుంటే ఒక హిస్టారిక్ ఓల్డెన్ డేస్లో ఉన్నట్టుంటుంది అనిపిస్తుంది కదా. ప్లేస్ బాగుంది, సూపర్. మేము ఇది డిసెంబర్ స్టార్టింగ్ వీక్లో వచ్చాము. డిసెంబర్ మిడ్ తర్వాత జనవరి ఫస్ట్ వీక్ స్నోఫాల్ అయ్యాక ఈ దాల్ లేక్ అంతా ఫ్రీజ్ అయిపోతుంది, ఐస్ అన్నమాట. ఇంకేం ఉండదు మీకు ఇక్కడ. బోటింగ్ కూడా జరగదు అప్పుడు మీకు. ఇక్కడ మళ్ళీ ఏంటంటే అలా ఫ్రీజ్ అయిపోయిన తర్వాత ఇక్కడ పిల్లలు ఆడుకోవటం, యాక్టివిటీస్ జరగడం ఇలాంటివి కూడా జరుగుతాయి ఇక్కడ. ఒకసారి నైట్ వ్యూ చూడండి. దాల్ లేక్ ఎంత అందంగా కనిపిస్తుందంటే 2 కళ్ళు చాలవు, చూడాలి కంపల్సరీ. దాల్ లేక్ అనేది నైట్ వ్యూ చాలా చాలా బాగుంటుంది. అంతేకాకుండా ఇక్కడ చలి విపరీతంగా ఉంది. మన -డిగ్రీస్లో ఉంటుందన్నమాట. సో ఓవర్ వాస్ కోట్స్ ఏంటంటే టోపీలు ఇవి కంపల్సరీ క్యారీ చేయండి, లేకపోతే మీరు ఈ వ్యూ ఎంజాయ్ చేయలేరు. ఆ చలిలో చాలా కష్టమైపోతుంది. నైట్లో షికారా రైడ్ కూడా చేయొచ్చు. దట్ ఎక్స్పీరియన్స్ కూడా చాలా బాగుంటుంది.
क्या क्या मिलता भाई इधर? हाँ क्या क्या मिलता है इधर? डरता है वीडियो कावा है, केसर कावा कश्मीरी कावा, इसमें सैफरन कावा रहता है, इसमें कोयला रहता है, इसमें कावा रहता है। हाँ हाँ, 16 वैराइटीज मिक्स है। 16 वेराइटीज। हो गया काजमा, रोज लीव्स, हो गया बादाम गिरी, ये बादाम गिरी, हो गया वॉलनट, वॉलनट, ये रोज, ये काजबान, ठीक है। बाकी वैराइटीज इसी में मिक्स है। ओहो, కావా తాగిన తర్వాత బాగా ఆకలేసి ఈ దాల్లేకి ఆపోజిట్లో ఒక ప్లేస్ ఉంది, ఇక్కడ బార్బిక్యూ చేస్తున్నారు. మంచిగా అనిపించి ఇక్కడ వెయిట్ చేసి చూస్తున్నాము. చూడండి కాశ్మీరీ బార్బిక్యూ ఎలా చేస్తున్నారు. ఈ చల్లని వెదర్లో ఈ వేడి వేడి బార్బిక్యూ చూస్తుంటే నోరు ఊరిపోతుంది అసలు. ఈ బార్బిక్యూలో చికెన్, మటన్ ఇంకా ల్యాంబ్ చేస్తారంట. మటన్ ఆర్డర్ పెట్టుకున్నాము, దాంతోపాటు రోటీ ఇచ్చాడు. రోటీ కూడా దాని మీద ఆ బొగ్గుల మీదే కాలుస్తున్నాడు. చూడండి స్మోక్ చూడండి ఎలా వస్తుందో, ఆ ఫ్లేవర్ వస్తుంది. సో ఇలా ఈరోజు మేము కంప్లీట్ చేసాము. ఈ ఫుడ్తో మా డే కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు హోటల్కి వెళ్ళిపోయి రెస్ట్ తీసుకుంటాము. ఇది మా ఫస్ట్ వీలాగ్ అనమాట. మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. आप लोग इसीलिए चिकन खाते हैं क्योंकि वो नरम नरम होता है। शौकत ఎలా ఉంది టేస్ట్? బాగుందా? డిఫరెంట్గా ఉందా? మనం రెగ్యులర్గా తినేలా ఉందా? డిఫరెంట్గా ఉందా టేస్ట్? అది ఎలా ఉంది? అది చట్నీ ఏం సలాడ్ అది? ఓకే, ఎలా ఉంది టేస్ట్? అంటే కారంగా ఉందా లేకపోతే రైతానా? रायता नहीं, मैं चटनी, कश्मीरी चटनी। आप रायता बोलोगे? इधर कश्मीरी चटनी बोलते ये हैं। कश्मीरी चटनी, ठीक है। ये आपको यहाँ कश्मीर में मिलेगी, बाकी कहीं नहीं मिलेगी। రేపు డే 2 వచ్చేసి సోన్మర్గ్ వెళ్తున్నాము. రాను రాను వీడియోస్ చాలా ఎక్సైటింగ్గా ఉంటాయి, అడ్వెంచరస్గా ఉంటాయి, వ్యూస్ బాగుంటాయి, మంచి వీడియోస్ మీకు చూపిస్తాను. సో నెవర్ మిస్ ఇట్.